కమెడియన్ పృథ్వీకి మైక్ ఇస్తే ఏం కంపు చేస్తాడో, నోటుకొచ్చినట్టు పేలి ఆ సినిమాని బాయ్కాట్ అయ్యేట్టు చేస్తాడో అని మొన్నటి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి భయాలు మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలో అతన్ని సినిమా ఈవెంట్కు పిలవాలంటేనే భయపడే పరిస్థితి. ఎందుకొచ్చిన తలపోటు, ఇతను వాగే వాగుడు వల్ల కోట్లు పెట్టిన సినిమా తీసిన నిర్మాతలు నష్టపోయే పరిస్థితులు రావచ్చనే కారణంతో పృథ్వీని ఏదైనా సినిమా ఈవెంట్కి పిలవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో కమెడియన్ ధన్రాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రామం రాఘవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మైక్ అందుకున్నాడు కమెడియన్ పృథ్వీ. లైలా ఈవెంట్ తర్వాత పృథ్వీపై విపరీతమైన చర్చ నడిచింది. సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడి విమర్శల పాలైన కమెడియన్ పృథ్వీ రామం రాఘవం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించేసరికి ఇతనేం మాట్లాడతాడో, మళ్ళీ ఏం పెంట పెడతాడో అని అంతా అనుకున్నారు. అయితే తన శైలికి విరుద్ధంగా ఎవరినీ కెలకకుండా, నోరు జారకుండా పద్ధతిగా మాట్లాడారు. కానీ చివర్లో స్వర్గీయ నటుడు చంద్రమోహన్ కవర్ల విషయం గురించి అసందర్భంగా ప్రస్తావించారు. పృథ్వీ మాట్లాడుతూ, ఈ సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి ధన్రాజ్ ఎరగొడతాడనే అందరితో చెప్పేవాణ్ణి. ఏమయ్యా, క్యారెక్టర్ ఇచ్చినంత మాత్రాన మరీ ఇలా చెప్తారా అనేవారు. కానీ ధన్రాజ్ మాత్రం ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించినా కూడా ప్రతి ఒక్కరికి కథ చెప్పారు. తాను ఏదైతే చెప్పాడో దానికి రెట్టింపు తీశాడు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా ఎమోషనల్గా చూపించాడు. ఆయన ఎడిట్ వర్షన్ డైరెక్టర్. ఈ సినిమాలో సముద్రకని అనే అద్భుత నటుడు నటించారు. ఈయన ఎస్వి రంగారావు గారి లేని లోటుని తీర్చుతున్నారు. బ్రో సినిమాతో గొప్ప సందేశం ఇచ్చారు. ఆ సినిమాని చాలా మంది ఫాలో అవుతున్నారు. టైం లేదు అనే మాటని అనొద్దని బ్రో సినిమాలో చూపించారు. ఈ సినిమాలో తండ్రి కొడుకుల గురించి చూపించారు. ఓ పెద్ద హీరో సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో అలాంటి సౌకర్యాలు కల్పించారు. పేమెంట్లు కూడా ఏ రోజు కవర్లు ఆ రోజు ఇచ్చేసేవారు. ఈ సినిమా 21న రిలీజ్ అవుతోంది. రాసి పెట్టుకోండి, ఈ సినిమా అద్భుతమైన హిట్. తమిళ్, తెలుగులో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తరువాత ఎన్ని భాషల్లో అయినా రిలీజ్ చేయొచ్చు, అంత పెద్ద హిట్ అవుతుంది. ధన్రాజ్ కథ చెప్పడం కాదు, సముద్రకని లాంటి లెజెండరీ నటుడు, దర్శకుడు యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయం. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. కవర్లు రెడీ చేసుకోండి అని అన్నారు పృథ్వీ. అయితే పక్కనే ఉన్న మరో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, ఆల్రెడీ కవర్లు తీసుకున్నారు కదా, మళ్ళీ ఇస్తారేంటి అని అంటే, ఆ సందర్భంలో స్వర్గీయ సీనియర్ నటుడు చంద్రమోహన్ కవర్లు తీసుకునే ప్రస్తావన తీసుకొచ్చారు పృథ్వీ. చంద్రమోహన్ గారు డబ్బింగ్ చెప్పి కన్వీనియన్స్ అడగరా అనేవారు. ఏమండి, కన్వీనియన్స్ కారుకి ఇస్తారు కానీ అసిస్టెంట్కి ఇవ్వరు అనేవారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మనం మొదలు పెట్టాలి అని సరదాగా వ్యాఖ్యానించారు కమెడియన్ పృథ్వీ. అయితే చనిపోయిన చంద్రమోహన్ ప్రస్తావన ఇక్కడ అవసరమా, ఆయన కవర్లు అడిగితే ఆ విషయం ఇక్కడ అసందర్భంగా చెప్పాలా అంటూ సెటైర్లు పడుతున్నాయి. అయితే అక్కడున్నది పృథ్వీ కామెడీ. ఆయన వ్యాఖ్యలు ఇలా అసందర్భంగానే ఉంటాయి కాబట్టి రామం రాఘవం ఈవెంట్లో అదే ఫ్లో కంటిన్యూ చేశారు.